గుడ్ ఈవినింగ్. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. దీంతో కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులో కూడా కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల పాటు సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వర్షం అన్నదాతలను నిలువున ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన రైతులు ఇప్పుడు వర్షం ధాటికి ధాన్యం తడిసి ముద్దవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. చింతకుంట వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యపు రాసులను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు 96% పూర్తయ్యాయని అధికారులు కాగితాల్లో చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇంకా అనేక కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయి ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. చూస్తున్నాం మనం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి అకాలంగా కురిసిన అకాల వర్షానికైతే దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వచ్చింది. భారీ ఉరుములు మెరుపులతో కురుస్తున్న భారీ వర్షానికి రైతన్నలు ఏదైతే కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యం ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయడంతో మన విజువల్ రైతులు పడుతున్న కష్టాలు ఒక్కసారిగా కురిసిన ఈ యొక్క భారీ వర్షానికైతే రైతన్నలు ఇక్కడ మనం వర్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలలు గడుస్తున్న ప్రభుత్వం కొనుగోలు చేయడంతో రైతులకైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరి వర్షంలో ఒక్కసారి ఉన్నట్టుండి వర్షం కోసమైతే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్ ద్వారా రైతులు అదే ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు వచ్చి ప్రభుత్వం కొనుక్కుంటుందేమో అని నెలల తరబడి వేడి చేస్తున్న పరిస్థితులు అయితే ఒకసారి కురిసిన వర్షానికి రైతన్నలకు ఏదైతే మ్యాచర్ వచ్చి ధాన్యాన్ని మిల్లులకు తరలించే క్రమంలో అయితే వర్షం కూడంతో రైతన్నల ఆ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పొచ్చు. రైతులు గత 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఒక్కసారిగా యొక్క ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 90% వరకు పూర్తుందని ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ మరి ఎక్కడ చూసినా కుప్పలుగా రైతులు పండించిన ధాన్యం ఉండడంతో రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు సాయశక్తుల ప్రయత్నిస్తున్న కుటుంబం వచ్చి చిన్నారులు పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ధాన్యాన్ని తడవకుండా కవర్లు కప్పుతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి నష్టపోతున్న రైతులు ప్రతి గింజలు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటే రైతులు ఆవేదన చెందిన పరిస్థితి. కరీంనగర్ నుంచి అజీం